వికసిత భారత్ 2047 లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాజీ మేయర్ బండా కార్తికారెడ్డి అన్నారు. దేశం బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఇక పేదరిక నిర్మూలన, సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన విద్య, వైద్యం అందరికీ అందుబాటులో తీసుకునే విధంగా ఆయన ధ్యేయము అని తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని బీజేపీ గోల్కొండ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 13 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా, 12 ఏళ్లుగా దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు అని పేర్కొన్నారు. ఆయన ప్రధాని అయినప్పటికీ దేశ నవ నిర్మాణంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు అని కొనియాడారు. ప్రధానిగా కాకుండా దేశానికి ప్రధాన సేవకుడిగా వ్యవహరిస్తున్నారు అని, ఆయన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకువస్తాము అని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. సోదరి మళ్ళీ కూడా ఉండొచ్చు. ఒకసారి అందరినీ ఎలక్టెడ్ పిఎంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి 4399 రోజులు ఎలక్టెడ్ పిఎంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి మీకు తెలుసు, దాదాపు 13 సంవత్సరాలు గుజరాత్కి సీఎంగా ఎలక్టెడ్గా మరి వ్యవహరించారు. అంటే దాదాపు 25 సంవత్సరాలు వారు ప్రజా సేవలో మరి కొనసాగుతున్నారు. మరి ఈ 25 సంవత్సరాలు ప్రజాసేవలో ఎన్నో మార్పులు, అదేవిధంగా దేశాన్ని ఒక నవ నిర్మాణం చేస్తూ మరి దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన ఎకనమీ 3వ స్థానంకి నిలపాలని వారి ప్రయత్నం. మరి ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకుందాము.